హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. ఈరోజు ఏకాదశి, సోమవారం. ఈరోజు మనందరము కూడా భైరవి నామాన్ని జపించాలి. కృష్ణపక్షం కాబట్టి శక్తి స్వరూపాన్ని పూజించాలి. సో భైరవి అన్న దేవత మన శరీరంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని, దైవశక్తిని పెంచుతుంది. అదేవిధంగా మనలోని ఆత్మబలంతో ఏకీకృతమై ఈ ప్రకృతితో కనెక్టివిటీని పెంచి మనకు సిక్స్త్ సెన్స్ని పెరిగేలా చేస్తుంది. అందరూ కూడా ఈ నామాన్ని జపించండి. ఓం మహాభైరవియై నమః, ఓం మహాభైరవియై నమః, ఓం మహాభైరవియై నమః. ఈరోజు మంచి మాట. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొరత ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక కష్టము ఉంటూనే ఉంటుంది. దేవుడు అన్నీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలో అర్థం కాక వైరాగ్యం వస్తుంది, సన్యాసత్వం తీసుకోవాలనిపిస్తుంది. జీవితంలో అన్నీ అనుభవించిన తర్వాత మనకి బోరుగా అనిపిస్తూ ఉంటుంది. అందరికీ ఏదో ఒక కొరత ఉంటుంది. ఆ కొరతను, ఆ లోటును తీర్చుకోవడం కోసమే మనము ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిదీ ఈజీగా తీసుకోకూడదు. ఎందుకంటే సుఖంలో ఉన్నవాడికి ఆ సుఖం విలువ అనేదే తెలిసి ఉండదు. ఎందుకంటే వానికి ఎప్పటికీ సుఖమే ఉంటూ ఉంటుంది. అదేవిధంగా దుఃఖంలో ఉన్నవాడికి సుఖం ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఎందుకంటే వాడెప్పుడు దాన్ని అనుభవించడు కాబట్టి మన జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. మనం సమన్వయాన్ని పాటిస్తూ ఉండాలి, కృతజ్ఞతగా బ్రతకాలి. ఇక చిన్న కథ అండి. ఒక గ్రామంలో ఒక మహారాజు ఉంటాడు. తనకి ఎన్ని పూజలు చేసినా కూడా సంతానం అనేది ప్రాప్తించదు. ఇక ఆఖరికి ఒక పూజ చేసిన తర్వాత సంతానం వస్తుంది. తర్వాత అతను ఒక మంచి దేవాలయాన్ని కట్టించి ఒక విగ్రహాన్ని చేయిస్తాడు ఆ గర్భాలయంలో ఉంచడం కోసం. ఆ దేవతామూర్తి చూడ్డానికి చక్కగా ఉంటుంది, కానీ ముఖంలో నవ్వు అనేది కనిపించదు. దానికి ఎన్నో పూజలు చేస్తారు. అందరూ లీటర్లు తీసుకొచ్చి పాలాభిషేకం చేస్తూ ఉంటారు. ఇక ఆ మహారాజు శిల్పితో, బ్రాహ్మణులతో అంతా బాగానే ఉంది, కానీ దేవుడి విగ్రహం ముఖంలో నవ్వు లేదు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు మిగతా వాళ్ళందరూ బాగానే ఉంది మహారాజా, దేవుని ముఖం చిరునవ్వుతోనే ఉంది, మీకు అలా కనిపిస్తున్నట్లుగా ఉంది అని చెప్తాడు. ఇక అందరూ పాలాభిషేకం చేస్తూ ఉంటే ఒక ముసలావిడ చిన్న గ్లాసులో పాలు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక ఆమె పాలు తీసుకొచ్చేప్పుడే వాళ్ళ ఇంట్లో కొడుకు అంటాడు, ఈ మాత్రం కొద్ది పాలను తీసుకెళ్ళి నువ్వు ఎలా అభిషేకం చేస్తావు అంటే ఆవిడ వినదు. ఇక అలాగే వస్తూ ఉంటే ముందట రాజభటులు ఆపుతూ ఉంటారు. అందరూ లీటర్లు పాలు తీసుకొచ్చినా కూడా భగవంతుడు అలాగే ఉన్నాడు, నువ్వు పోసే ఈ కొన్ని పాలతో ఏమవుతుంది అని చెప్పేసి అంటాడు. ఇక ఆవిడ అవేమీ పట్టించుకోకుండా వెళ్ళి ఆ భగవంతునికి పాలాభిషేకం ఆ చిన్న గ్లాస్తో చేయగానే కంప్లీట్గా పైనుంచి దేవుడి తల భాగం నుండి పాదాల వరకు కూడా ఆ పాలు తడిసి ముఖం వెలుగుతూ చిరునవ్వు మందహాసంతో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆశ్చర్యపోతాడు ఆ మహారాజు. అతనికి జరిగింది గుర్తుకొస్తుంది. ఏమని? అతనికి సంతానం కలిగితే ఈ రాజ్యంలో ఉన్న బ్రాహ్మణులందరి కోసము కూడా వేద పాఠశాలను నిర్మించి వేదాధ్యాయం జరిగేలాగా ఏ లోటు లేకుండా నిర్మిస్తాను అని చెప్పేసి అతను కోరుకుంటాడు. కానీ మర్చిపోయి రాజ్య సంపద మొత్తము కూడా దేవాలయాన్ని కట్టడానికే వెచ్చిస్తాడు. ఇక తరువాత అతను మాట ఇచ్చాడు కదా, ఆ మాటను నిలబెట్టుకుంటాడు. ఇక అప్పటి నుంచి ఆ మహారాజు సంతృప్తిగా ఉండసాగుతాడు. చూశారు కదండి, మనం జీవితంలో కృతజ్ఞతగా బ్రతక్కపోయినా, ఏదైనా మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోయినా కూడా మన మనసు సంతృప్తిగా ఉండదు. అతను ఇన్ని రోజులు సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు, అంతే తప్పించి సంతోషంగా లేడు. ఎప్పుడైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడో అప్పుడు తనకి సంతృప్తి లభించింది. ఇక ఈరోజు మన సంప్రదాయం, మనం పండుగలకి ఎప్పుడూ కూడా గృహాలంకరణకు ఎక్కువ విశిష్టతను ఇస్తూ ఉంటాము. మంగళ ద్రవ్యాలకు కూడా మనము ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాము. ఎప్పుడైతే గుమ్మాన్ని అలంకరిస్తామో తదుపరి సింహద్వారం మధ్యలో
డోర్ పైన స్వస్తిక్ కనిపించేలాగా స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా చేయడం వలన మంగళ కార్యాలు జరుగుతాయి, ప్రశాంతత ఉంటుంది. స్వస్తిక్ గుర్తుకి ఎనర్జీని ఉత్పత్తి ఏర్పాటు చేసేంత ఉంటుంది. అది ఎంత ఎనర్జీ అంటే 1,00,000 గిగాబైట్ల పాజిటివ్ ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని అది క్రియేట్ చేస్తుంది. దాని వలన ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇక రేపు ఉదయం ఎవరైతే కుజదోషం వలన బాధపడుతున్నారో ఆ కుజదోషం నివృత్తి అయ్యి వివాహయోగం కలగడం కోసం రేపు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ కందిపప్పును ఒక మోదుగ ఆకులో వేసి 2 మట్టి ప్రమిదలు పెట్టి దీపారాధన చేయండి. ఇలా వీలు కాని వారు ఎర్రటి బ్లౌజ్ పీస్లో కందిపప్పును వేసి దానంగా ఇవ్వండి. వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కూడా వీలు పడని వారు ఎర్రని పుష్పమాల అమ్మవారికి సమర్పించండి. లేదంటే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ అమ్మవారి ముందు కుజ రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేసినా కూడా కుజదోషం నుంచి విముక్తి లభించి వివాహయోగం ప్రాప్తించడానికి వీలు పడుతుంది. తప్పకుండా ఆచరించండి. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఈరోజు శ్రీ మహావిష్ణువును తులసితో అర్చించి పూజించాలి. తదుపరి అర్చించిన తులసి ఆకుల్లో కొన్నింటిని నీటిలో వేసి మరగబెట్టి రాత్రి నిద్రించే ముందు భార్యాభర్తలు స్వీకరించాలి. ఆ తరువాత మరికొన్ని తులసి ఆకులను నిద్రించే పరుపు కింద పెట్టి దానిపైన నిద్రించాలి. ఈ విధంగా చేసినట్లయితే 3 నెలల్లో ఫలితం ఉంటుంది. అదేవిధంగా సంతానం కోసం ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ కూడా ఈ 3 నెలల్లో ఫలించి సంతాన భాగ్యం కలుగుతుంది. తప్పకుండా నమ్మకంతో ఆచరించండి. 3 నెలల్లో రిజల్ట్ అనేది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.